దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడై క్షేమాన్ని కృపను విస్తరింపజేసి మీ కుటుంబాలని కాపాడాలని, దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలని దైవ సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో ఒక గొప్ప విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరమే. ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు తన కుడి పార్శ్వమును కూర్చుని పెట్టుకున్నారంట. ఎలాగా? సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే హెచ్చుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికమైన బలమేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే అధికమైన ఏమంటే ప్రభుత్వం కానీ ఆధిపత్యం కానీ లేదు. అన్నిటికంటే పైన ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువుని తండ్రి అలా చేశారండి. ఎందుకంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లేపియుండుట ద్వారా, హల్లెలూయా, అన్ని నామముల కంటే పై నామము ఎప్పుడు ఈ యుగమందే కాక రాబోవు యుగమందు కూడా పైనామముగా దేవుడు యేసు ప్రభువారిని హెచ్చించారంట. ఇప్పుడంటే యేసు ప్రభువారి కంటే మించిన నామము లేదు, యేసు ప్రభువారి కంటే మించిన శక్తి లేదు, యేసు ప్రభువారి కంటే మించిన ప్రభుత్వం లేదు, అధికారం లేదు, ఆధిపత్యం లేదు. అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే పైవాడు ఆ ప్రభువే. ఇప్పుడు అంటారు ఆ యేసు ప్రభువారిని సంఘానికి శిరస్సుగా పెట్టారట. సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. ఇప్పుడు సంఘం ఎవరు అంటే ఆయన శరీరము సంఘం. అంటే సంఘమే ఆయన శరీరం. అంటే నీవు నేను ఆయన సంఘం, అంటే నీవు నేను ఆయన శరీరం. ఆయన మన శిరస్సు. ఆయన అన్నిటికంటే పైన ఉన్నవాడు. నీవు నేను ఎవరమో తెలుసండి? అందరికంటే పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో ఒక భాగం అన్నమాట. హల్లెలూయా. కానీ లోకంలో మనం ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి తొందరపడుతూ, కృంగిపోతూ మనం చాలాసార్లు మనల్ని మనమే చిన్న చూపు చూసుకుంటుంటాం. నీవు నేను కూడా ఎవరమో తెలుసా? అన్నిటికంటే పరిణామము కలిగిన యేసయ్య శరీరము, అన్నిటికంటే ఉన్నతమైన ఆధిపత్యము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. ఆయనలో భాగము నువ్వు, ఆయనలో పార్ట్ నువ్వు, ఆయన సంఘము నువ్వు. ఆయన ప్రాణం పెట్టి మృతిని గెలిచి తిరిగి లేచిన గొప్ప శిరసైన వాని యొక్క శరీరమును. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే నీవు నేను నమ్మిన దేవుడు, నీవు నేను ఆరాధించు దేవుడు అన్నిటికంటే గొప్ప ఆధిపత్యము కలిగిన వాడు, అన్నిటికంటే హెచ్చైన వాడు. కాబట్టి నీవు నేను దేనికి కృంగిపోవాల్సిన పని లేదు. మన దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. మన శిరస్సు ఆయన, మనం ఆయన శరీరము, ఆయనలో ఒక భాగము. కాబట్టి ధైర్యముగా ఆయన సింహాసనం ఎదుట నిలుస్తూ దినదినము కూడా మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ధైర్యంగా ఉండండి, సంతోషం ఉండండి, ఆయనలో ఒక భాగముగా ఉండండి, ఆయనకి విధేయత చూపే సంగముగా ఉండండి. దేవుడు తన కృప మీడల అధికముగా వెల్లడి చేయనుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ కృపను బట్టి స్తుతిస్తున్న విన్న వాక్యాన్ని గ్రహించు జ్ఞానం, శక్తి, సామర్థ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా నీకు వందన. అయ్యా తండ్రి, నీవు సమస్త ఆధిపత్యము కంటే గొప్పవాడు. నీలో నిలిచి మేము కూడా ఘనమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి దీవించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీకు తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.